మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలి. వీధి నాటకాలు వేయడానికి మనకి వేసుకోండి వెళ్ళి వీధి నాటకాలు బుర్రకాలు మీరు చెప్పుకోండి. అయిపోయింది కదా, వదిలేండి. ఉప్పుతో కొడతా వెంకటరెడ్డి మళ్ళీ పిలిచి వాడు నాగేంద్ర బాబు మర్యాదగా మాట్లాడు. అదే చెప్పుతో అసంతం పూసి సురేంద్ర గారికి ఇవ్వండి. సురేంద్ర గారు డైరెక్ట్ ఇవ్వండి. సురేంద్ర గారు డైరెక్ట్ ఇవ్వండి. మొత్తం మ్యూట్ చేయండి. మొత్తం మ్యూట్ చేయండి. పీసీఆర్ సురేంద్ర నాయుడు గారికి ఇవ్వండి సింగిల్ ఫ్రేమ్. సురేంద్ర గారు సార్ ఏంటి ఇది ఎటువైపు వెళ్తుంది ఈ వివాదం? సార్ ఇప్పుడు నేనేమంటానంటే ఎవరైనా కూడా సినిమాగానే చూడాలా. ఇప్పుడు ఇదేమవుతోందంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వైసీపీ నాయకుల ట్రాప్ లో మనం పడుతున్నాము అనేదేమో అనే అనుమానం నాకు కలుగుతాం. ఎందుకంటే ఇదో ట్రాప్ ఉందా మళ్ళీ? వైసీపీ నాయకులు రోడ్డు మీదకి రాలేని పరిస్థితి ఈరోజు. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని ఈ సినిమాను అడ్డం పెట్టుకొని సినిమాలో వచ్చినటువంటి డైలాగులను అడ్డం పెట్టుకొని మనం రెస్పాండ్ అయ్యి వాళ్లకు అవకాశం కల్పించిన వాళ్ళని అవుతామేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది పక్కన పెట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం మన దగ్గర ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు ఒక విషయం, ఇది పెద్ద వైరల్ అవుతున్నది కాబట్టి అనవసరంగా మళ్ళీ అది డిస్టర్బెన్స్ లోకి వెళ్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత బయటికి రావడానికి స్కెడ్యూల్ వేసుకున్నారు. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో 2 రోజులు తిరుగుతుంది అటు. ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ వస్తున్నది, లేటెస్ట్ అప్డేట్ ఇది. సో ఇంకా ఆయన జనాల్లోకి వస్తున్నారు ఇంకా 4.5 సంవత్సరాలు ఉండగా. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు సార్, మీరే మంచిది సార్. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం అయిన దానికి నేను కూడా సంతోషిస్తున్నా. ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 175 అనే ట్రాప్ లో ఉండి లాస్ట్ 11కు పడిపోయాడో ఆ రోజు నుండి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండలేకపోయాడు. అట్టని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుండి పులివెందలకు వస్తే పులివెందల్లో ఉండలేకపోయాడు. పులివెందల నుండి బెంగళూరుకి వెళ్తే బెంగళూరులోనూ ఉండలేకపోయాడు. ఎందుకంటే ఈయన నమ్ముకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలే ఆయన మీద తిరుగుబాటు చేసేసారు. నువ్వేమో వెళ్ళిపోతున్నావు, ఇన్ని రోజులు బాగా డబ్బు సంపాదించుకున్నావు, మా పరిస్థితి ఏంది, మాకు బిల్లులు కూడా రిలీజ్ చేయలేదు అని చెప్పి తాడేపల్లి కాడ ధర్నా చేసిరి. ఆ తర్వాత పులివెందలకు వస్తే పులివెందలకు ధర్నా చేసిరి. ఆ తర్వాత ఈయన ఆడికి వెళ్ళిపోతే మనశ్శాంతిగా ఉందాం అనుకుంటే మనం బెంగళూరు కన్నా వెళ్దామంటే బెంగళూరుకి వచ్చిరి అని చెప్పి ఇబ్బందుల్లో పడిపోయి ఆయన ఇంట్లో నుండి బయట రాకుండా అయిపోయాడు.